జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో కేటీఆర్ కార్నర్ మీటింగ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున 2.5 వస్తుంది. 6 గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలే. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని, రాగానే అజర్బైని మంత్రి చేసిండు. సర్వేలలో ఓడిపోతుండ అనగానే ఉరుక్కుంటూ సినిమా కార్మికుల దగ్గర ఉరికిండు. ఇక సర్వేలలో కిద్దిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లి తిరుగుతున్నాడు, మొత్తం మంత్రులు గల్లి తిరుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసినోడు కడుపులకెళ్ళి గట్టిగా గుద్ది ఓడగొడితే సచ్చుకుంటూ 6 గ్యారంటీలు ఇస్తాడా ఇయ్యడా? అందుకే అంటున్నా, నేను కాంగ్రెస్ ను ఓడగొడితేనే మహిళలకు 2.5 వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే పెద్ద మనుషులకు 4,000 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే తులం బంగారం వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఏమి ఇయ్యలేదు, ఇయ్యకపోయినా నాకే గుద్దుతుండ్రు, ఎందుకు ఇయ్యాలి అంటాడు. నేనేమి ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు, ఎందుకు ఇయ్యాలి అని అడుగుతాడా అడగడా? నేను బాగా చేస్తున్నా, మంచిగా మోసం చేసినా మళ్ళా నాకే గుద్దిన, వీళ్ళంతా అమాయకులు ఉన్నారు కాబట్టి ఏం కాదు ఓటేయకపోయినా అనుకుంటాడు. हमारे भाइयों से बहनों से भी मैं एक ही चीज कहना चाहता हूं, 11 तारीख के दिन जरा वो मॉडल बैलेट दियो भाई, 11 तारीख के दिन जिस दिन इलेक्शन है, आप याद करिए, याद रखिए, 3रे नंबर पे है कार, बाकी सब 3रे नंबर पे है कार. अरे जरा कस के बोलो, 3रे नंबर पे है कार. रेवंत रेड्डी की नोडालना लेदा, 3रे नंबर पे है कार, బాకీ సబ్ బేకారేనా? 3రే నెంబర్ 3వ స్థానంలో ఉన్నది కారు. ఇక్కడ నేను రాంగ ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు ఎర్రగడ్డ పోతున్నా అంటే ఒక కంపల్సరీ చెప్పమన్నాడు ఒక మాట. 3వ నెంబర్ల కారు ఉన్నది మొదటి బ్యాలెట్ల. కారు దిక్కు తప్ప ఇంకెక్కడ దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు, తర్వాత నన్ను అడగద్దు. నేను ఉత్తగానే అంటున్నా, అయితే సీరియస్ అనుకునేరు, ఉత్తగానే అంటున్నా. 3వ నెంబర్ల కారు ఉన్నది, పైకేంచి ఆగమాగం కాకుర్రి. గట్టిగా మీరు ఓటు గుద్దితే జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది, 4 కోట్ల మంది తెలంగాణలోకి లాభం అవుతుంది. ఊర్లలో ఉండే రైతులు ఎదురు చూస్తున్నారు జూబ్లీహిల్స్ వాళ్ళు ఏం చేస్తారని. ఊర్లలో ఉండే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు జూబ్లీహిల్స్ వాళ్ళు ఏం తీర్పు చెప్తారని. 4 కోట్ల మందికి న్యాయం చేసే సూపర్ అవకాశం, బంపర్ అవకాశం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు వచ్చింది. గట్టిగా గుద్దుని కాంగ్రెస్ ను, దిమ్మ తిరగాలి, మైండ్ బ్లాంక్ కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. చెల్లె నువ్వు ఎందుకో చేయెత్తుతలేవు, నాకు డౌట్ వస్తుంది నీ మీద. నువ్వే ఈ చిన్నపిల్లగా వెనుక ఉన్న చెల్లె చేయెత్తాల. జై తెలంగాణ. మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. कार का निशान याद है नामा, 3रे नंबर पे है कार, बाकी सब जबरदस्त. थैंक यू, शुक्रिया आप सबका. 11 तारीख के बाद जीतेंगे आपके दुआ से, और 14 तारीख के दिन जश्न मनाएंगे. जय तेलंगाना. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ కి అలవాటేనన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేది బీఆర్ఎస్ పార్టీ అని, ఆ సంస్కృతి తమకు లేదని, తాము ప్రజల ఆశీర్వాదంతోనే పోటీ పడతామన్నారు. ఎప్పటికైనా ప్రజల తీర్పే చివరికి గెలుస్తుందని మంత్రి అన్నారు. ప్రత్యేకించి ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మా నాయకత్వం సూచించింది. ఆ క్రమంలో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం, చేసిన పనులు చెప్పుకుంటూ వారి ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. మా హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా డబ్బులు ఏ విధంగా ఖర్చు చేసిందో చూసిండ్రు. ఎక్కడ ఎన్నిక వస్తే, దుబ్బాకకు సంబంధించి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఆ విధమైన ఉప ఎన్నికలకు సంబంధించి డబ్బుల ప్రవాహం చేసింది తెలుసు. వారికి ఆ సంస్కృతిని పెట్టుకొని మా పైన నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ
ప్రజల్లో కలుగుతా ఉన్న విశ్వాసం ఈరోజు ప్రజలందరూ కూడా కలుసుకొని పెద్ద మెజారిటీను ఈరోజు నవీన్ యాదవ్ను గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు అనే ఒక భయాందోళనతో ఈ విధంగా మాట్లాడటం, ఈ విధమైన ఆలోచనలు చేయటం వారి సంస్కృతికి నిదర్శనం. బీహార్లో ఎవరైతే బీజేపీకి ఓట్లు వెయ్యరు అని బీజేపీ భావించిందో ఆ ఓట్లను తీసేశారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా బీజేపీ ప్రవర్తన ఉందని ఆరోపించారు. రాహుల్ గాంధీ మొదట ఓట్ చోరీపై మాట్లాడితే అందరూ లైట్ తీసుకున్నారని, ఇప్పుడు జనాలకు ఓట్ చోరీ గురించి అర్థమవుతుందన్నారు మహేష్. రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఓట్ చోరీ కార్యక్రమం దేశ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇది ఆషామాషగా తీసుకున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం 6 మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాన్ని రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులని, బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినట్టు సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ చేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారుమానట్టు పరిస్థితి, వాటిని కూడా నిన్నగాక మొన్న రుజువులతో బయటపెట్టినటువంటి సందర్భం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్నట్టు పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజికం తీరుని పరిశీలిస్తే హర్యానా రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలవలేకపోతున్నారన్న ఫ్రస్ట్రేషన్తో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన పాలనలో ఏం చేయలేదని రేవంత్ ఒప్పుకున్నారని, అందుకే గత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు మర్చిపోయారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సందేహాలు కలుగుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కినా అవి ఫలించే సూచనలు కనబడకపోవడంతో బహుశా పాపం ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి గారు 1 గంటన్నర సేపు అడ్డమైన చెత్తవాగుడు వాగినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న రేవంత్ గారి ప్రెస్ మీట్ చూస్తే ఈ ప్రభుత్వం నడపడం నాకు చేతనైతలేదు అని ఆయన మాటల ద్వారా బయటపడతా ఉంది. తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. తన అసమర్థతను బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో తాను పొడిచిందేమి లేదు, తాను చేసిందేమి లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి జూబ్లీహిల్స్ లో అని వేడుకున్నాడు. నిన్న జూబ్లీహిల్స్ లో మాకు ఓటేయండి అంటుండు. మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు? నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వేమన్నావు ఆ రోజు? దురదృష్టవశాత్తు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో పావురమైండ్ అని మాట్లాడింది నువ్వే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద 1,00,000 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడాలని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినావా? ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు, కరెంటు ఏఈలకు డిఈలకు ఫోన్ చేసి బతిలాడుకుంటే తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రజలంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అతి తెలివితో
ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లు వేయందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులు ఏమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు అనుకుంటున్నావా? ప్రస్తుత కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వాలంటూ విమర్శనాస్త్రాలు సంధించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ను కాపాడుతుంది రాహుల్ గాంధీయేనని తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే, ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈరోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్. రామగుండంలో గ్రామ దేవతల ఆలయాల కూల్చివేతపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి గ్రామకంఠ దేవాలయాలను అధికారులు కూల్చేయడంతో అధికారుల తీరుపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీకి ఫోన్ చేసి అసహనాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నందువల్లే కూల్చేశామని అధికారులు చెప్పగా రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. 48 గంటల్లోపు కూల్చేసిన ఆలయాలను మళ్లీ కట్టించాలని లేదా రోడ్డుకి అడ్డంగా ఉన్న మసీదులైనా కూల్చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ముగిసిన వెంటనే గోదావరి ఖని వస్తానని, మీ సంగతి చూస్తానంటూ ఫోన్లోని అధికారులకు చెమటలు పట్టించారు. ఆలయాలను తిరిగి కట్టించకపోతే రోడ్డుకి అడ్డంగా ఉన్న మసీదులన్నిటినీ కూడా కూల్చివేయిస్తామంటూ హెచ్చరించారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అడిగినందుకు రేవంత్ రెడ్డి వీధి రౌడీలాగా మాట్లాడారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు బంద్కి దిగారని అన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారని, ప్రైవేటు కాలేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని చెప్పారు కవిత. వరంగల్ నగరంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా? వాళ్ళది ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు, నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పేద పరిస్థితిలో ఉన్నారు. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా? కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి, మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100 కాలేజీలు ఏం చేసినాయి? మిమ్మల్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 7 సంస్థలకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన సీఎం బ్రాండ్ క్రియేషన్ పై దృష్టి పెట్టాలని
పారిశ్రామికవేత్తలను కోరారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రణాళిక చేసిందని తెలిపారు. కుప్పంని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. దేశంలోనే ఒక మోడల్ కింద మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేశాం. ప్రతి సంవత్సరం జనవరిలో హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగితే కంపల్సరీగా ఈ పారిశ్రామికవేత్తల్ని మహిళల్ని ప్రోత్సహించాం. ఈరోజు మహిళల్లో డాక్రా సంఘాలు ఉన్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇందులో ప్రధానమైన పాత్ర డాక్రా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే 1 లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ఫ్రమ్ డాక్రా సంఘాల నుంచి మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం. వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ, somebody is preparing something, if it is suitable to your standards, you can use as a raw material for your finished products. That is where I want to go for product perfection. As on today, India is lacking brands, international brands. We are working in that direction. In Kuppam, we will start some exercise how to go for somebody. MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం వెల్ఫేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే సూపర్ 6 పెట్టాం, సూపర్ హిట్ చేశాం. అదే సమయంలో పేదవాళ్ళకి ఎక్కడ కూడా వెల్ఫేర్లో లోటు రానియకుండా చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మన దగ్గర 100% అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1,291 మంది కుటుంబాలకి ఎల్పీజీ ఇచ్చి 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాం. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మెరుగైన జీవన ప్రమాణాలకి ఇది దోహదం చేస్తుంది. కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. మన పిల్లలు కాకుండా బయట నుంచి కూడా రావాలంటే ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్గా తయారు చేసి దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేద్దాం. ఇప్పటికే యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంకా మనకు 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా మనకు హై స్కూల్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉంది. ఇంకా కూడా ఏమేమి కావాలో అన్నీ పెట్టి మనకు కావాల్సిన నిన్నే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా వచ్చింది, కృషి విజ్ఞాన కేంద్రం వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు చాలా వరకు ఈజీ అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ ని ప్రమోట్ చేద్దాం, కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రమోట్ చేస్తాం, యూనివర్సిటీస్ కూడా ప్రమోట్ చేస్తాం. వీటన్నింటి వల్ల ఒక విజ్ఞాన కేంద్రంగా, ఒక నాలెడ్జ్ హబ్గా మన కుప్పం తయారయ్యే పరిస్థితి వస్తుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వివరణ తీసుకున్నాక చర్యలకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్వతహాగా స్మగ్లింగ్ మానేయడం మంచిదని హితవు పలికారు. లేదంటే కగర్ లాంటి ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పారు. తాము తలుచుకుంటే స్మగ్లర్లను ఏరివేయడం లెక్కేం కాదని, ఇదే దందా చేస్తామని వేషాలేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. స్మగ్లర్లతో పాటు వారికి సహకరించే వారు కూడా వెంటనే ఎర్రచందనం తరలించడాన్ని ఆపాలన్నారు పవన్ కళ్యాణ్.
ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కురుపలు టీడీపీకి అన్ని వేళలా అండగా నిలిచారని, అందుకే వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామన్నారు నారా లోకేష్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ, కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తమపై దొంగ కేసులు పెట్టినా, పోలీసులతో కొట్టించినా అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. లోకేష్ ఇక ఇన్మెచ్యూర్ రాజకీయ నాయకుడని, కక్ష సాధింపు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని విమర్శించారు అంబటి. అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా, అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నా లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. బీహార్ ప్రజలు మొదటి దశ ఎన్నికల్లో ఆర్జేడీకి 65 ఓట్ల షాక్ ఇచ్చారని ప్రధాని మోడీ అన్నారు. బీహార్ సీతామహరి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆర్జేడీ ప్రచార తీరుపై విమర్శలు గుప్పించారు. పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకోవాలని, దానికి బదులు దోపిడీదారులుగా మార్చేలా నినాదాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీహార్ యువత దోపిడీదారులుగా మారాలనే వాళ్ళని గెలవనివ్వొద్దని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. आरजेडी वाले बिहार के बच्चों के लिए क्या करना चाहते हैं, ये इनके नेताओं के चुनाव प्रचार में साफ साफ दिखता है.
आप जरा ये जंगल राज वालों के गाने और उनके नारे जरा सुन लीजिए। आप कांप जाएंगे। क्या बोलते हैं, क्या सोचते हैं। आरजेडी के मंचों पर मासूम बच्चों से कहलवाया जा रहा है। क्या कहलवाया जा रहा है? वो बच्चे के సీమాచలను అక్రమ చొరబాటుదారుల అడ్డాగా మార్చాలని ఆర్జేడీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాహుల్ తేజస్విపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులకు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా చొరబడిన ప్రతి వలసదారుని తాము దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు అమిత్ షా. सीमांचल वालों की बात जानने आया हूं। मुझे बताओ, इस सीमांचल से घुसपैठिए को निकालना चाहिए या नहीं निकालना चाहिए? जोर से बोलो, घुसपैठिए को निकालना चाहिए या नहीं निकालना चाहिए? ये अभी अभी राहुल बाबा और लालू का बेटा घुसपैठिया बचाओ यात्रा लेकर निकले थे। రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె కేంద్రంతో పాటు ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ చేస్తున్న ఓటు చోరీకి ఎన్నికల సంఘం అధికారులు జ్ఞానేష్ కుమార్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్న బీజేపీ అరాచకాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. संविधान को कमजोर करने की जनता लड़ेगी, जनता आवाज उठाएगी, तब वो पीछे हटे। और उन्होंने जो इनका वोट चोरी का काम है उसको मजबूत करना शुरू किया। वोट चोरी का मतलब ये है कि आपके वोट का अधिकार खत्म करने की साजिश। कौन है वोट चोर? जोर से बोलो, कौन है वोट चोर? नाम लो उनका, नाम लो उनका। उनके साथ 3 और लोग हैं। सबसे पहला ज्ञानेश कुमार।